ఈరోజు మనం నోవాహు గురించి ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు దేవుడు మొట్టమొదటిసారిగా జల ప్రవాహం భూమి మీదకి ఎందుకు రప్పించాడో. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, నరుల చెడుతనం భూమి మీద చాలా గొప్పది, వారి హృదయంలో తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డది అని నరులను చేసినందుకు యెహోవా చాలా బాధపడ్డాడు, మనసులో చాలా కుంగిపోయాడు. తర్వాత భూమిని నాశనం చేయాలి అనుకున్నాడు. అయితే 9వ వచనంలో, అదే అధ్యాయం 9వ వచనంలో, నోవాహు తన తరములో నీతిమంతుడు నిందారహితుడై ఉన్నాడు అని మనం చూస్తాం. అదే ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారం జలప్రవాహం వచ్చినప్పుడు నోవాహు వయస్సు 600 సంవత్సరాలు. 6వ అధ్యాయం 11-12 వచనంలో మనం చూసినట్లయితే, భూలోకం మొత్తం బలాత్కారంతో నిండిపోయింది, సమస్త శరీరులు తమ మార్గం చెరిపి వేసుకొని ఉన్నారు. కానీ నోవాహు మాత్రం 600 సంవత్సరాలు బ్రతికి ఉన్నా కూడా తన మార్గాన్ని చెరిపి వేసుకోలేదు, దేవునికి ఇష్టమైనట్టుగానే జీవించాడు. నోవాహు 600 సంవత్సరాలు జీవించినా కూడా తన మార్గాన్ని చెరిపి వేసుకోలేదు. ఇప్పుడు మన ఆయుష్ మహా అయితే 60, 70, 80 సంవత్సరాలు. ఇంత చిన్న జీవితకాలంలోనే మనం నీతిమంతులుగా జీవించలేకపోతున్నాం. కానీ నోవాహు గారు మాత్రం జలప్రళయం వచ్చే సమయంలో 600 ఏండ్లు ఉన్నా కూడా నీతిమంతుడుగానే జీవించి చూపించాడు. ఆయనే మనకు ఆదర్శం.